హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే అయితే టాపిక్ వచ్చేసి ఇలా పాలకూర పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ పాలకూర పకోడీ చూడాలనుకుంటే మీరైతే కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేసుకుంటూ చూసేయండి. ఈ 1/2 kg పాలకూరని అయితే తీసేసుకున్నాను. ఈ 1/2 kg పాలకూరని సన్న సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. మనం చాలా సన్నగా కట్ చేసుకుంటేనే పాలకూర పకోడీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చూడండి, బేకింగ్ సోడా, అలాగే సాల్ట్, జీలకర్ర, వామ, అలాగే కరివేపాకు తీసుకున్నాను, కొత్తిమీర కూడా తీసుకున్నానండి, వీడియో క్లిప్ మిస్ అయింది. అలాగే ఇది శనగపిండి అనమాట. ఇది ఒక 1/2 kg. 1/2 kg పాలకూరకి 1/2 kg శనగపిండి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను చేసే ప్రాసెస్లో ఈ పాలకూరలో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే సోడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా మనం స్మాష్ చేసుకుంటూ కలపాలి. అది వచ్చేసి మనం చేతితో బాగా స్మాష్ చేస్తుంటూ కలుపుకున్నప్పుడు దాంట్లో వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి. వాటర్ అనేది ఇంక్రీజ్ అయినాక మనం బాగా పాలకూరని స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. సాల్ట్ అలాగే మనం వేసిన ఆ బేకింగ్ సోడా అది కూడా వేయడం వల్ల చాలా అంటే చాలా బాగా మనకి ఇలా స్మాష్ చేయడం వల్ల బాగా వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇలా వాటర్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం దాంట్లో కలుపుకోవాలి. చూడండి, అసలు చాలా అంటే మనకి వాటర్ అవి మీరు ఎప్పుడు ఈ విధంగా అయితే చేయకున్నాలే, నాకు తెలిసినంత వరకు అయితే ఇలా ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోకి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకొని స్మాష్ చేస్తున్నాను. స్మాష్ చేసుకొని అలాగే ఇందులోకి వాము తీసుకున్న వామునైతే వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఉంటుంది. అలాగే జీలకర్ర కూడా ఒక 2 స్పూన్లు. పాలకూర 1/2 kg తీసుకున్నాను. అలాగే మనం తీసుకున్న శనగపిండి కూడా 1/2 kg క్వాంటిటీ, సేమ్ క్వాంటిటీ ఉండడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. దీంట్లో నీకు పిండి అనేది ఏమాత్రం మనకి మిగలదనమాట. ఈ పాలకూరకి ఆ పిండి సరిపోతుంది. వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఇందులోనే వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి బాగుంటుంది. మనకి హెల్త్ కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల. ఇందులోకి ఇప్పుడు కారాన్ని అయితే యాడ్ చేసేసుకుందాం. అది తగినంత కారాన్ని కొద్దిగా తీసుకొని వేస్తున్నాను. ఇది పాలకూర పకోడీ కదా, మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ అయినా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. బట్ నేనైతే వేయట్లేదు, ఇలా కారాన్ని వేస్తున్నాను. అలాగే పసుపు కొద్దిగా లైట్గా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఈ పాలకూరకు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఏ ఐటమ్ వేసినా కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అనేది ఎలా ఇంక్రీజ్ అయ్యాయో. నేను వాటర్ అయితే అసలు వేయలేదు, ఇందులో వాటర్ కూడా అవసరం లేదనమాట. చూడండి, కింద మొత్తం వాటర్ అనేది కనబడుతున్నాయి కదా. చూడండి, అవి పింతుంటే ఎలా కనబడుతున్నాయో వాటర్. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్లోర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ ఫ్లోర్ వచ్చేసి శనగపిండి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో చేసినా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే శనగపిండినే యూజ్ చేశానండి పకోడీ కాబట్టి ఈ విధంగా యూజ్ చేసేసి పోస్తున్నాను. పిండి 1/2 kg, పాలకూర కూడా 1/2 kg. ఈ విధంగా అంతా పిండిని వేసేసుకున్న తర్వాత మనం బాగా చేతులతోటే కలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే ఈ పిండి మొత్తం ఆ పాలకూరకి బాగా పట్టేస్తుంది అనమాట. ఇది కొత్త స్టైల్ ఏం కాదండి. మనం అంతకుముందు వాళ్ళు చేసిన ప్రాసెస్ని బట్టి నేనైతే ఈ విధంగా పాలకూర పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాలకూర పకోడీయే కాదు, ఆనియన్ పకోడీ కూడా ఇదే విధంగా కలుపుకోవచ్చు. మనం ఆనియన్స్ని అలా స్మాష్ చేసుకొని వాటర్ తీసేసుకొని చూడండి, మొత్తం ఈ విధంగా మనకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ముక్కుడిని అయితే తీసేసుకోవాలి. ఈ ముక్కుల్లో ఆయిల్ కూడా పోసేసాను. అది కూడా 1/2 kg ఆయిల్ అనమాట. మీరు కావాలనుకుంటే ఎక్కువైనా వేసేసుకోవచ్చు. బట్ కాకపోతే ఎక్కువ వేసుకొని ఖరాబ్ చేసేయడం ఎందుకండి, కాబట్టి నేనైతే 1/2 kg తీసేసుకొని వేసుకున్నాను ఆయిల్ కూడా. ఇలా 1/2 kg ఆయిల్లో మనం తగినన్ని పాలకూర పకోడీలను అయితే వేసేసుకోవాలి. నేనైతే అలా వేస్తున్నా పకోడీ టైప్లో. మీరు కావాలనుకుంటే ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని వడల్లాగా ఉతుకోవచ్చు, లేదనుకుంటే గారెల్లాగా చేసేసుకోవచ్చు. ఎలా అయినా చేసేసుకోవచ్చు అండి. మనకి నచ్చిన షేప్లో ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, మొత్తం ఇలా వేసేసుకొని ఈ కలర్ వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక బాగా కలుపుకుంటూ టర్న్ చేసేసుకుంటూ ఈ విధంగా అయితే మనం కాల్చుకోవాలండి. చూడండి,
ఈ విధంగా మనకి కాలితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అన్నీ ఇదే విధంగా మనం కాల్చుకొని తీసేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత నాకు వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకు పాలకూర పకోడీ అనేది ఈ విధంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు చెప్పేసేయండి. చూడండి, లోపల కూడా బాగా ఉడికిందనమాట. మనకి ఇలా చేసినట్లయితే ఈ పాలకూర పకోడీ నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి వెళ్ళి ఖరాబ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. ఇలా చేయడం వల్ల మనం వాటర్ అసలు వేయట్లేం కాబట్టి ఖరాబ్ అనేది కాదనమాట. పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా వేస్తే మీరు ఈ 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకొని తినొచ్చు. బట్ నేనైతే ఎమ్మటి తినడానికి ఈ విధంగా చేశానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.